ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో వేల మంది చనిపోతుంటే దానికి సెకండ్ వచ్చేసి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మరణిస్తున్నారు. అసలు ఎందుకు ఇంత అంటే ఎందుకు పోటీ పడుతుంది ఇది బ్రెయిన్ స్ట్రోక్ అంటే హార్ట్ డిసీజెస్‌కి? స్ట్రోక్ అనేది సెకండ్ లార్జెస్ట్ కిల్లర్. స్ట్రోక్ అనేది యాక్చువల్లీ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హార్ట్ అటాక్. ఎందుకంటే హార్ట్ అటాక్ అది ప్రెజెంట్స్ విత్ పెయిన్. సో ఎవ్రీబడి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరూ దే ట్రై టు గో టు ద హాస్పిటల్. అదే స్ట్రోక్లో పెయిన్ ఉండదు. కొంచెము ఫేస్ వీక్నెస్ ఉంటుంది, కొంచెం స్పీచ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెము ఆర్మ్ వీక్నెస్ ఉంటుంది. సో క్లియర్ కట్స్ సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి, గుర్తుపట్టడం కూడా టైం పడుతుంది. ఒకవేళ అయినాక కూడా పేషెంట్స్ ఏం చేస్తారంటే డిలే చేస్తుంటారు. సో దాంతో ద డ్యామేజ్ ఈజ్ మోర్ విత్ ద స్ట్రోక్స్. ఇప్పుడు స్ట్రోక్లో కూడా 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి, హెమరాజిక్ స్ట్రోక్ అండ్ ఇస్కెమిక్ స్ట్రోక్ అని. హెమరాజిక్ అంటే ఇప్పుడు బ్రెయిన్లో బ్లీడ్ అయినా స్ట్రోక్ అవుతుంది, బ్లడ్ లేకున్నా స్ట్రోక్ అవుతుంది. సో ఆ రెండింటికి టోటలీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఆ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేస్తే వీ కెన్ ట్రీట్ డిఫరెంట్లీ. ఓకే. సో అగైన్ స్ట్రోక్ ఈజ్ మోర్ కామన్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఇవన్నీ స్ట్రోక్స్ కావచ్చు. హార్ట్ డిసీజెస్ కెన్ కాజ్ స్ట్రోక్స్ టు. అరిథమియాస్ అని ఉంటాయి. హార్ట్ కొంచెం ఫాస్ట్ కొట్టుకున్నా, కొంచెం స్లో కొట్టుకున్నా అందులో బ్లడ్ క్లాట్స్ అయ్యి ఆ బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. సో దాంతో స్ట్రోక్స్ వస్తాయి. అయితే సార్ ఇప్పుడు హై ఇన్కమ్ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ స్ట్రోక్స్ తగ్గుతున్నాయి. కానీ మన దేశంలో అయితే అంటే కొంచెం ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. కానీ ఇందులో ఎందుకు ఎక్కువ అవుతుందంటారు? అయితే 2 రీజన్స్. ఒకటి ఏంటంటే స్ట్రోక్ ఈజ్ ఫస్ట్ ప్రివెన్షన్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. దీస్ ఆర్ ద 3 థింగ్స్ ఆఫ్ స్ట్రోక్ అన్నట్టు. ప్రివెన్షన్ అంటే దాన్ని ఎలా ప్రివెంట్ చేయడం. ఇప్పుడు అమెరికాలో లైక్ వేర్ ఐ ప్రాక్టీస్, వాట్ ఎవర్ పేషెంట్స్ ఆర్ మోర్ కాగ్నిసెంట్. అంటే ఇమ్మీడియట్గా 911 కాల్ చేయగానే, ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ కాల్ చేయగానే విత్ ఇన్ 5 minutesలో ఎనీ రిమోట్ ప్లేస్ ఇన్ అమెరికా మెడికల్ ఫెసిలిటీ వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి హెల్పర్స్, ఈఎంఎస్ అందరు వచ్చి, పోలీసు, ఫైర్, ఎవ్రీబడి కమ్స్ విత్ ఇన్ 5 minutes ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. సో అది అండ్ ప్రివెన్షన్ అది డయాగ్నోసిస్, ర్యాపిడ్ డయాగ్నోసిస్ అన్నట్టు. కొంచెం సిమ్టమ్స్ రాగానే యూ కాల్, దే ఆర్ దేర్. ప్రివెన్షన్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ పర్సన్ ఇన్ అమెరికా, మోస్ట్ పేషెంట్స్ దే హ్యావ్ యాన్యువల్ ఫిజికల్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఎవ్రీ ఇయర్ దే రొటీన్లీ గో టు ద డాక్టర్. సో వాళ్ళకైనా బ్లడ్ ప్రెషర్ ఉన్న, హైపర్ టెన్షన్, రొటీన్ చెకప్స్ ఎవ్రీ ఇయర్ అవుతాయి. ఎవ్రీ ఇన్సూరెన్స్ పేస్ దెమ్ ఫర్ ఫ్రీగా 1 year యాన్యువల్ చెకప్స్. సో దాంతో చాలా ముందే తెలుసుకుంటారు, ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, డయాగ్నోసిస్ ఫాస్ట్. ట్రీట్మెంట్ కూడా విత్ ఇన్ 5 minutes పోలీస్, ఫైర్ అండ్ అంబులెన్స్ విల్ బి దేర్. మనం కాల్ చేస్తే డిపెండింగ్ అపాన్ వాట్ యువర్ నీడ్స్ ఆర్. సో అంబులెన్స్ 5 minutes రాగానే అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా చుట్టుపక్కల ఉన్న 10 హాస్పిటల్స్లో ఎక్కడ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు స్ట్రోక్ ట్రీట్మెంట్ కూడా అందరు చేయలేరు. స్ట్రోక్లో కూడా జస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రొసీజర్ ట్రీట్మెంట్ చాలా తక్కువ మంది చేయగలుగుతారు. ఇప్పుడు నేను ట్రైన్ అయినప్పుడు లేట్ 90sలో దేర్ వర్ ఓన్లీ 150 డాక్టర్స్ ఇన్ అమెరికా అండ్ 300 డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ దట్ టైమ్. ఇప్పుడు చాలా అయ్యారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ఫెలోషిప్ చేసినప్పుడు అమెరికాలో, ఇక్కడ హైదరాబాద్లోనే ఎవరు లేదు చేసేవాళ్ళు, బాంబే నుంచి వచ్చి చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిట్లలో చేస్తున్నారు. సో ట్రీట్మెంట్ కూడా ర్యాపిడ్ ఉంటుంది ఇండియాలో. యుఎస్లో అంబులెన్స్ వాళ్ళకు దగ్గర హాస్పిటల్ 10-15 minutesలో ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్తారు. అక్కడ పాలసీ కూడా ఉంది, హాస్పిటల్కి రాగానే విత్ ఇన్ 30 minutes ద ట్రీట్మెంట్ షుడ్ స్టార్ట్. సో అన్ని ఫిక్స్డ్ ఉన్నాయి. పేషెంట్ హాస్పిటల్ రాగానే క్యాట్ స్కాన్లోకి వెళ్ళిపోతుంటారు. క్యాట్ స్కాన్ రాగానే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి లేదా రేడియాలజిస్ట్ అని కాల్ ఉంటారు. ఎప్పుడు విత్ ఇన్ 5 minutes 10 minutes ద రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇది ట్రీటబులా, నాన్ ట్రీటబులా, డ్యూ టు బ్లీడా, క్లాటా, ఇస్కీమకా, హెమరాజికా, డిఫరెంట్ టైప్స్. సో దాంతో ట్రీట్మెంట్ ఇమీడియట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏముందంటే అదే సార్ నేను అడుగుతున్నాను, ఇండియాలో అయితే కొంచెం అవగాహన అనేది తక్కువే. సో ప్రివెన్షన్ కూడా లేదు, ఎందుకంటే నాట్ ఎవ్రీబడి గెట్స్ ఎట్ ఇయర్లీ చెకప్స్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ నుంచి పోస్ట్ కోవిడ్ యంగ్ పేషెంట్స్లో కూడా వస్తుంది. సో యాన్యువల్ ఎగ్జామ్స్ లేవు. సో డయాగ్నోస్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీసు, ఇవన్నీ డయాగ్నోస్ అయ్యే వరకు కూడా లేట్ స్టేజ్ అవుతుంది.
తర్వాత హార్ట్ డిసీజెస్ ఇవన్నీ అన్లెస్ యూ డూ ఎ స్క్రీనింగ్, ఎందుకంటే నేను బాగానే ఉన్నాను, నాకు సిమ్టమ్స్ పైకి ఏం బాగానే లేవు, కనిపిస్తుంది. అంత బాగాలేదు అంటే నీకు తెలిసే వరకే తెలుస్తుంది, అంటే నీకు చాలా డ్యామేజ్ అయిపోయినట్టే అప్పటికి. రైట్. ఓకే. సో ఆ ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది, ట్రై చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ గోయింగ్ త్రూ దట్. అదొకటి. నెంబర్ 2 డయాగ్నోసిస్. రాగానే ఇప్పుడు ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే ఇంట్లో సంబడీ హ్యాస్ టు డయాగ్నోస్. ఇప్పుడు ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద టైం డిఫికల్టీ స్పీచ్ వస్తుంది. ఈ ఏజ్ గ్రూప్లో ఆఫ్టర్ 60 డిఫికల్టీ స్పీచ్ అంటే ఏదో సరే పోతుందని తగ్గిపోతుందని చూస్తుంటారు. ఏంటంటే కొంచెం లాస్ ఆఫ్ విజన్, స్పీచ్, వీక్నెస్ ఇవన్నీ అండ్ మెమరీ పేషెంట్స్, కానీ పెయిన్ ఉండదు. పెయిన్ ఈజ్ ద వన్ థింగ్ దట్ డ్రైవ్స్ పేషెంట్ టు ద హాస్పిటల్. పెయిన్ లేకపోతే చూద్దాము తగ్గిపోతుందేమో అని ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటారు. సో దాంతోనే డిలే డయాగ్నోస్ అవుతుంది అండ్ మన ట్రాఫిక్ కూడా డిలే అవుతుంది. సో ఇన్ ద పాస్ట్ ఓన్లీ వితిన్ 6 అవర్స్ ఉంటేనే ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీఆర్ ఎక్స్టెండింగ్ ఇంటూ 24 అవర్స్, 36 అవర్స్, 72 అవర్స్ డిపెండింగ్ అపాన్ ద స్ట్రోక్. సో ఆ టైం లిమిట్ యూ లూజ్ వాల్యుబుల్ టైం బై ద టైమ్ యూ కమ్ టు ద హాస్పిటల్ రాగానే డయాగ్నోస్ చేసి, క్యాట్ స్కాన్ చేసి, ఆ రీడ్ చేసి, అవన్నీ చేసి, మళ్ళీ బై ద టైం ట్రీట్మెంట్ కూడా ఆ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు రైట్ అవే దొరకాలంటే కూడా కష్టం, బికాజ్ ఆర్ లిమిటెడ్ స్కిల్డ్ ఫిజిషియన్స్. సో దాంతో డయాగ్నోసిస్ డిలే అవుతుంది, ట్రీట్మెంట్ డిలే అవుతుంది. అండ్ స్ట్రోక్ ఈజ్ వన్ థింగ్. ఇప్పుడు హార్ట్ అటాక్స్తోని పేషెంట్స్ ఈదర్ దే డై ఆర్ దే సర్వైవ్ అండ్ దే ఆర్ ఫైన్. స్ట్రోక్ సర్వైవ్ అయితే ఇట్ విల్ బీ లైక్ ఏ డెవస్టేటింగ్, అంటే చాలా విషాదకరమైన లైఫ్ ఉంటుంది నెక్స్ట్ 10-20 years. అయితే సార్ ఇప్పుడు ఇండియాలో మీరు చెప్పినట్లే అవగాహన అనేది అంటే ఇది ఏంటి, ఒక మనిషికి కొలాప్స్ అయిపోతే ఇది బ్రెయిన్ స్ట్రోకా ఏంటి అని తెలుసుకోవడం అవగాహన అయితే లేదు. లేదు. అయితే అది దానికి పైగా హాస్పిటల్కి కరెక్ట్ టైంకి వెళ్ళలేకపోవడం వల్ల ఆ గోల్డెన్ అవర్ అనేది మిస్ అయిపోతున్నారు. సో దీనివల్ల కూడా ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి అంటారా? సో యాజ్ అ నట్సెల్, సో బేసికలీ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ అవి ఎడ్యుకేషన్ చాలా. స్ట్రోక్ అంటే అది వీక్నెస్ ఉందనుకోండి, చెయ్యికి వీక్నెస్ అంటే ఏముంది నేను సరిగ్గా పడుకోలేదేమో నైట్ అందుకే వీక్నెస్. కొంచెం స్పీచ్ డిఫికల్టీ ఉంటే దే పోస్ట్పోన్, ఇంకా చూద్దాం 2-3 అవర్స్లో తగ్గిపోతుందేమో అని. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్. అది మన ఫాస్ట్ అని అంటారు మా దగ్గర. ఫేషియల్ సిమ్టమ్స్ ఇట్లా పడిపోతుంటుంది నోరు. దెన్ ఏ అంటే ఆర్మ్, అంటే హ్యాండ్స్తోని వీక్నెస్ ఉంటుంది. దెన్ ఎస్ అంటే మన స్పీచ్. ఈ 3 థింగ్స్ ఉంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో యూ కెన్ స్టార్ట్ విత్ వెయిన్తోని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి తర్వాత క్యాథెటర్ పెట్టి క్లాట్లు తీస్తారు. సో దోస్ ఆర్ ద 4 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్ట్రోక్. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఫస్ట్ ఏమో ఇంతకుముందు పెద్దవాళ్ళలో వచ్చేది, ఇప్పుడేమో యూత్‌లోనే బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటారు? సో దర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి మన ఫుడ్ హ్యాబిట్స్, ఆయిలీ ఫుడ్, దెన్ లైక్ మోర్ అండ్ మోర్ ఆయిలీ ఫుడ్, అండ్ హార్ట్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ అవుతుంది. ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్లో దేర్ ఇస్ ఫిజికల్ ఎక్సర్సైజ్. స్కూల్ పిల్లలు స్కూల్లో పెద్ద స్కూల్ గ్రౌండ్ లేకుంటే 75% ఆఫ్ ద స్పేస్ ఈజ్ స్కూల్ గ్రౌండ్. ఓకే. ఆ స్పేస్ లేకపోతే వాళ్ళ పర్మిషన్ ఇవ్వరు స్కూల్లో. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్తుంటారు, అలా చేస్తుంటారు కూడా. సో దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇక్కడ పిల్లల్ని చదివించి వాళ్ళకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండదు. దెన్ పెద్దవాళ్ళు కూడా దే ఆర్ మోర్ స్పెండింగ్ టైమ్ ఆన్ అదర్ థింగ్స్ దెన్ లెస్ ఆన్ ఫిజికల్ థింగ్. సో దాంతో ఎక్కువ అవుతుంది. అయితే దాంతో మనము అవేర్నెస్ తగ్గిపోయింది, తర్వాత ట్రీట్మెంట్ తగ్గిపోయింది. సో యంగ్ పీపుల్లో అదొక కారణము. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా కొంచెము వీఆర్ సీయింగ్ మోర్ ఇన్ఫ్లమేషన్ అండ్ మోర్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో చూస్తాం. ఓకే. అంటే జీవన శైలి కూడా ఒక విధమైన కారణం అంటారు. మెయిన్ కాజ్. ఓకే. సో ఎక్సర్సైజ్ పక్కా చేయాలి, కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. అప్పుడు అంటే ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుందా? ఇప్పుడు ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎలా అవుతుందో, పేరెంట్స్లో స్ట్రోక్ ఉందంటే యూ హ్యావ్ టు గెట్ స్ట్రోక్ ప్రివెన్షన్ ఎలా అంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. హార్ట్ చెక్ చేయించుకోవాలి, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలి, బ్లడ్ ప్రెషర్తో రావచ్చు, తర్వాత హార్ట్లో మర్మర్స్, అరిథమియాస్ వాటితో రావచ్చు. ఇవన్నీ మన కరాటిడ్ డిసీజ్ అని ఉంటుంది నెక్లో మన ఆల్ ద బ్లడ్ వెసల్స్ దట్ ఆర్ గోయింగ్ టు ద బ్రెయిన్
అందులో కూడా కొంచెము ఫ్యాట్ డిపాజిషన్ తోటి దాంతో కూడా స్ట్రోక్స్ రావచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.